సార్ ముత్తు గారు ఓకే ఓకే సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది ముత్తు గారు. ఓకే చెప్పండి. సార్ నేను వర్మ అండి. సారీ సారీ వర్మ గారు. చెప్పండి చెప్పండి వర్మను చెప్పండి. నాకు 9 గంటలకు మళ్ళీ మూర్తి గారితో ఉన్నాను. చెప్పండి వర్మ గారు. ఓకే, ఆంజనేయ రెడ్డి గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత మానసిక క్షోభకు గురి చేస్తున్నారట, అన్యాయంగా చాలా దారుణాలు ఆయన మీద వేస్తున్నారట. ఓకే, గెలిచారు, హ్యాపీగా పాలన చేసుకోండి, రాష్ట్రాన్ని మంచిగా చూడండి, కానీ ఆయన 40% ఓట్లు వచ్చిన ఆయన్ని ఇంత ఇబ్బంది పెడితే ఒక్కసారిగా ఆయన చంపించవచ్చు కదా, ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు, ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారని. కేంద్ర ప్రభుత్వంతో కూడా ఆయన సఖ్యతగానే ఉంటారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు మంచిగా ఉన్నారు, మిమ్మల్ని ఒక్క మాట మాట్లాడరు. మోదీ గారన్నా బీజేపీ అన్నా కూడా ఆయనకి అభిమానమే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఇంత ఇబ్బంది అన్యాయం జరుగుతున్నప్పుడు, మరి అదే కూటమిలో మీరు భాగస్వాములుగా ఉన్నప్పుడు ఆయనకి మేము ఉన్నామన్న ఆ భరోసా ఇవ్వరా ప్రజాస్వామ్యంలోని? ప్రజాస్వామ్యంలో వర్మ గారు ప్రజలు భరోసా ఇవ్వాలి. మీ వెనక మేము ఉన్నాము, మీరు ప్రజాసేవ చేస్తే, ప్రజల కోసం పనిచేస్తే మిమ్మల్ని ఎన్నికల్లో గెలిపిస్తామని ప్రజలు భరోసా ఇవ్వాలి. మీరు ఇచ్చే భరోసా ఏంటంటే మీకేమీ కాదు, మీరు ప్రతిపక్షంలో ప్రశాంతంగా ఉండండి, ప్రజల సమస్యల కోసం పోరాడండి, మీకే ఇబ్బంది కలగదని. శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి చంపేయండి అని. ఎవ్వరు చంపేరు, చంపేయాల్సిన అవసరం ఎవ్వరికి లేదు. ఈ ప్యానెల్ ఉండే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉండాలా, స్వేచ్ఛగా తిరగాల, ప్రజల కోసం పనిచేయాలా, ప్రజల కోసం పనిచేయాలా, అసెంబ్లీకి రావాలా, ప్రభుత్వాన్ని ఏదైనా తప్పులు చేస్తుంటే నిలదీయాలా. ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటేనే కాదు, ఆయన ఒక శాసనసభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసిన ఆయన, ఆ మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రావాలా, ఆరోగ్యంగా ఉండాలా, స్వేచ్ఛగా ఉండాలా. ఆయనకి ప్రభుత్వము అన్ని విధాల రక్షణ కల్పిస్తుంది. అటువంటి ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా స్వేచ్ఛగా తిరిగారు. అప్పుడు 2014 నుంచి 19 వరకు. ఇప్పుడు ఈ రోజు కూడా ఆయన స్వేచ్ఛగా ఆయన మళ్ళా పాదయాత్రలు చేయదలుచుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరు దాడులు చేయరు. వారి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేశారు, తప్పుడు కేసులు పెట్టారు. ఆయన ఆయన పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతుంటే ఆయన మీద హత్యారోపణ చేశారు. అటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఉండవు. మీరు స్వేచ్ఛగా తిరగచ్చు, ఒకటి. రెండవది, మీరు మిస్సింగ్ కేసుల గురించి మాట్లాడుతున్నాము. వర్మ గారు, ఈ మిస్సింగ్ కేసులు అనేది 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగినవి కాదు. ఇవి రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకోవాలి. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా మహిళల ట్రాఫికింగ్ అండ్ మిస్సింగ్ కేసు అనేక కారణాలు. కొంతమంది ఇళ్లలో నుంచి వెళ్ళిపోతారు, ఏదో అలిగి వెళ్ళిపోతారు, ఎక్కడో జీవించుంటారు, ఎక్కడో పనులు చేసుకుంటారు, వాళ్ళ అడ్రస్లు ఎవరికి తెలియదు. ఇవి మన భారతదేశంలో 140 కోట్ల మంది ఉండే భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ సమస్య ఉంది. దీన్ని ఏ రాజకీయ పార్టీ కూడా ముడిపెట్టడం సమంజసం కాదు. ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచారం అయింది ఇదే కదా, ఒక సంచలనాలు. అందులో వాలంటీర్లు, వరం గారు, ఎవరైనా ఏ రాష్ట్రంలో అయినా మిస్సింగ్ కేసుల గురించి మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. అధికారంలో ఉండేవాళ్ళు, ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. అది ఒక ఆంధ్రప్రదేశ్ పరిమితం కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. హైదరాబాద్ నుంచి ముక్కుపచ్చలాలని అమ్మాయిలు మిస్సింగ్ కేసులో వెళ్తూ ఉంటారు. ఎందుకు? కొంతమంది గల్ఫ్ నుంచి స్టేట్లు వస్తారు, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు, తల్లిదండ్రులు కూడా తెలియదు. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు కేరళ స్టోరీస్ గురించి ప్రస్తావించారు. కేరళ స్టోరీ ఈజ్ ఎ డిఫరెంట్ స్టోరీ. అక్కడ తీసింది ఏమిటంటే బలవంతపు మత మార్పిళ్లు చేసి లవ్ జిహాద్ పేరుతో, లవ్ జిహాద్ అనేది భారతీయ జనతా పార్టీ RSS తీసుకొచ్చింది కాదండి. లవ్ జిహాద్ తీసుకొచ్చింది CPM మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న అచ్యుతానందన్ గారే చెప్పారు.
అక్కడుండే పెద్ద పెద్ద క్రిస్టియన్ లీడర్స్, ఫాదర్స్, పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు ఇక్కడ ఇది నడుస్తుందని. వాళ్ళు అనేక మంది క్రిస్టియన్ అమ్మాయిలు, హిందూ అమ్మాయిలు మిస్ అయ్యారు. కొంతమంది ఐసిస్ లో చేరారు, కొంతమంది ఉగ్రవాద సంస్థలో చేరారు. దాని మీద కేరళ స్టోరీ తీయడం జరిగింది. కానీ అది డిఫరెంట్ యాంగిల్. కానీ భారతదేశంలో మహిళలు, పురుషులు మిస్ అవుతున్నారు. 2016లో నేను చెప్పింది కదా, 2016లో ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్పింది ఏమిటంటే 2016లో 174,021 మంది ఈ దేశంలో మిస్ అయ్యారు. 2017లో 188,832 దేశం మొత్తం మిస్ అయ్యారు. 2018లో 2,27,621 మంది మొత్తం దేశంలో మిస్ అయ్యారు. ఇది సమస్య దేశం మొత్తంలో, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినది కాదు ఇది. కానీ రాజకీయాలు వచ్చినప్పుడు, రాజకీయ ప్రచారాలు వచ్చినప్పుడు ఈ ఆరోపణలు చేస్తుంటారు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తుంటారు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. గతంలో పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన ఆరోపణ చేశారు. వాలంటీర్లు ఉన్నారు, మహిళలు అదృశ్యమయ్యారని. నేను కూడా ఎందుకు వారితో మాట్లాడుతున్నారు, వాలంటీర్ వ్యవస్థకి మహిళలు మిస్ అయిన దానికి ఏమిటి సంబంధం అని కూడా నేను కూడా ఆ రోజు వచ్చి మీతో చర్చలో పాల్గొంటున్నప్పుడు చెప్పాను. ఎవరో ఒకరిద్దరు వాలంటీర్లు తప్పు చేస్తుంటే మొత్తం వ్యవస్థకి అంటగట్టడం కరెక్ట్ కాదని చెప్పాం. కానీ అక్కడ వారి ఉద్దేశం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకున్నది, మీరు ఈ రోజు 600 చదవడం 700 చదవడం అని చెప్తున్నారు. డీజీపీ రాజేంద్ర రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఉన్న డీజీపీ గారు ఏం చెప్పారంటే 26,000 మంది మిస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ నుంచి. కానీ అందులో 23,300 మందిని ట్రేస్ చేయడం జరిగింది. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే మిస్ అయిన సమాచారం మన దగ్గర ఉంటుంది. ఆ మిస్ అయిన తర్వాత పోలీసు వ్యవస్థ దర్యాప్తు చేయడము, ఎక్కడుండే వాళ్ళు పట్టుకొని రావడము, ఇవన్నీ కూడా మన దృష్టిలో ఉండదు. అందువల్ల మిస్ అయిన డేటా మాత్రం మనం మాట్లాడుకుంటాం. ఇంత పెద్ద ఎత్తున మిస్ అయినా వేరే కారణాలతో వెళ్ళిపోయినా కానీ మహిళలు కానీ, అమ్మాయిలు కానీ, లేదా చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు, పురుషులు కానీ కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తున్నారు. తిరిగి వచ్చినప్పుడు అవి రికార్డ్స్ లోకి వెళ్ళడం లేదు, పోలీస్ స్టేషన్ లో సమాచారం లేదు. అందువల్ల అది పెద్ద ఎత్తున మిస్ అవుతుందన్నమాట. కానీ మిస్సింగ్ కేసులు అనేది చాలా దారుణం. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు కూడా మిస్ కాకుండా ఈ రోజు మనం చూస్తున్నాం. చిన్నపిల్లల్ని 1 2 సంవత్సరాల పిల్లలు ఈదులు ఆడుకుంటూ ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. ఎంత బాధపడతారండి తల్లిదండ్రులు, ఎంత దుఃఖానికి లోనవుతారు తల్లిదండ్రులు. కాబట్టి ఒక్కరు కూడా మిస్ అయినా మనం అందరం కూడా బాధపడతాం. దీన్ని రాజకీయాలకు అత్యంత చూడాలి తప్ప ఇది జగన్మోహన్ రెడ్డి గారికో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికో ఆయన ఉన్నప్పుడు కూడా మిస్ అయ్యాయి కాబట్టి లేదా ఇంకొకరికో అంటగట్టడం సరైనది కాదు. ఇది ఒక సోషల్ ఇది ఒక సామాజిక రుగ్మతగా మనం చూడాల్సింది. ఇది కొనసాగించ. కానీ ఒక్క విషయం ఏమిటంటే మిస్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు లోతుగా దర్యాప్తు జరిపి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుస్తారు. ఒక ఉదాహరణ చెప్తాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి ఎవరో ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిందని మిస్ అయిందంటే ఒక